నేను ఆఫీస్ నుండి ఈవినింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా వర్షం చాలా బాగా కురుస్తుంది. ఆ దారిలో పోతూ ఉండగా ఏదో నన్ను ఫాలో చేస్తూ వస్తుంది. నా వెనుక కానీ రాత్రి 12:45 AM అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా నేను ఈరోజు ఆఫీస్కి పోతున్న సమయంలో నా బండికి ఇంటి దగ్గర పంక్చర్ అయిందని బస్సు ఎక్కి వెళ్ళాను. సాయంత్రం వరకు డ్యూటీలో చాలా అలసిపోయి ఇంటికి వస్తున్న సమయంలో ఎవరు లేని అడవి మధ్యలో నుండి నేను వెళ్ళాలి. మా ఇంటికి ఇంకొక 5 కిలోమీటర్లు అవుతే ఇల్లు చేరుకుంటే అనే సమయంలో ఈ వర్షం, ఈ గాలి, అదేంటో ఈరోజు నాకు టైం బాగాలేదు. నా పిల్లలు ఇంటి దగ్గర ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అని నాలో నేనే కుమిలిపోతూ ఉండంగా నా భార్య నుండి ఫోన్ వచ్చింది. కానీ నా ఫోన్ లిఫ్ట్ చేశాక ఫోన్ ఎక్కడ ఆగిపోతుంది అనే భయం స్టార్ట్ అయిపోయింది. నా ఫోన్లో 1% మాత్రమే ఛార్జింగ్ ఉంది. అయినా సరే నా భార్యకి నా పిల్లలతో మాట్లాడాలని ఆశగా లిఫ్ట్ చేశా. అప్పుడు నా భార్య, ఎక్కడున్నారు అండి, మన పిల్లలు నువ్వు ఇంటికి రాలేదని ఏడుస్తున్నారు అని చెప్పింది. అంతలోనే నేను వస్తున్నా అనే లోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. కానీ అడవి మధ్యలో ఒక బిల్డింగ్ ఉన్నట్టుంది. అలా ఎలా వచ్చింది? ఇంతటి వరకు కనిపించిన బిల్డింగ్ లైట్స్ వెలిగాయి అనుకుంటున్న సమయంలోనే ఆ బిల్డింగ్లో నుండి నన్ను కాపాడండి అంటూ ఒక అమ్మాయి ఆ కిటికీ విండో నుండి తన చెయ్యి చూపింది. కాపాడండి అంటూ ఆ బిల్డింగ్ అంతా అరుపులు చూసేలోపే ఆ అమ్మాయి మాటలు సడన్గా ఆగిపోయాయి. ఏమైందో తెలియదు కానీ ఏమీ ఆలోచించకుండా ఆ బిల్డింగ్ వైపు పరిగెత్తాను. నా చుట్టూ ఉన్న ప్రదేశంలో అంతలోపే గుడ్లగూబ ములిగినట్టు, నక్కలు ఊలలు వేస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి. అవి ఏమీ పట్టించుకోకుండా చివరికి ఆ బిల్డింగ్లోకి చేరుకున్నా. కానీ నాకు కూడా చాలా భయంగా ఉంది. అయినా సరే ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళిపోయా. అంతలోపే ఆ డోర్ దానికి అదే మూసుకుంది. చాలా భయం వేసింది. అయినా కూడా ఆ డోర్ని పట్టించుకోకుండా మెట్లు ఎక్కుతూ ఆ అమ్మాయి ఉన్న 3rd ఫ్లోర్ గదికి వెళ్తున్నా. అప్పుడే గుండె అయినంత పనైంది. అదే అమ్మాయి ఏడుస్తూ నన్ను కాపాడు అంటూ ఏడుస్తూ నన్ను పిలుస్తుంది. నేను వచ్చాను, భయపడకు, నిన్ను నేను కాపాడుతాను అని అంటూ పైకి వెళ్ళాను. కానీ ఆ గది దగ్గరికి రాగానే అదే అమ్మాయి నవ్వుతూ భయంకరంగా ఉన్నట్టుండి నా ముందుకు వచ్చి నా పీక పట్టుకొని అలానే ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.